యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నావు నాయన. మా దేవా, మా ప్రభువా, మీరు ఇచ్చిన సందేశము ఈ స్థలములో ప్రజెంట్ చేస్తూ ఉంటుండగా ఎంతమంది అయితే వినబోతున్నారో వారందరూ ప్రభువా మారు మనసు పొంది మీ ప్రియకుమారుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచలాగున సహాయం చేయండి. అయోగ్యులను తండ్రి అనుటకు ఏ యోగ్యత లేదు ప్రభువా. నన్ను మీ సెలవు చాటున దాచి మీరే నాతో మాట్లాడించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు మహాప్రశస్త నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం దేవుని మహాకృపను బట్టి మరలా ఒకసారి ఈ టీవీ ముఖాన కలిసి వాక్యం ధ్యానించుకోవడానికి, ప్రభువుని స్తుతించడానికి, మన ఆత్మీయ జీవితమును సరిచేసుకోవడానికి ప్రభు ఇస్తున్నటువంటి తరుణాలను బట్టి ఆయనకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియులారా, ఈ వర్తమానాలు యెహోవా ఈరే ప్రార్థనా మందిరం, సింగరాయకొండ. నాతో కలిసి ఎంతమంది అయితే ప్రభువుని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారో వారందరూ హృదయాలు ఒక చోట చేర్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించడానికి మన దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రియులారా, ప్రస్తుతం మనం మరి స్థలములో ప్రకటించబోయేటటువంటి వర్తమానం ఏంటి అని అంటే, పరిశుద్ధత అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించుదాం. మన వాక్యాధారముగా మనం ఈ అంశాన్ని మరి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం మనకి చెప్తుంది. ఇక్కడ మన ప్రజెంట్ టాపిక్ అయినటువంటి మరి అంశం ఏంటి అని అంటే పరిశుద్ధత అనేటటువంటిది. ఈ పరిశుద్ధత అనేటటువంటిది రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం మనం చూసినప్పుడు, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ప్రైజ్ ది లార్డ్. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ప్రియులారా, ఈ వాక్యమును అనుసరించి ఎంతమంది అయితే క్రీస్తు ప్రభు రక్షకుడని నమ్మి తమ పాపముల విషయమై క్షమాపణను అందడానికి, అంతేకాదు పాపి అయినటువంటి ప్రతి వ్యక్తి, పురుషుడైనను స్త్రీ అయినను మరెవరైనను కావచ్చును, ఒక పాపి అయినటువంటి వ్యక్తి
పరిశుద్ధుడుగా మార్చబడుతున్నాడు. ఎలాగా? బై ఫెయిత్, క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఆయన నా పాపముల కొరకు మరణించి సిలువనెక్కి 3 దినములు సమాధిలో ఉంచబడి 3వ దినమున మృత్యుంజయుడై లేచాడు అని ఎందరైతే నమ్ముతున్నారో వారందరినీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది అనంటే వారికి పరిశుద్ధులు అని పేరు పెట్టింది. కాబట్టి ప్రియుడా, సహోదరుడా, సహోదరి, నీవు ఈ వాక్యం వినే సమయం వరకు ఒకవేళ నీవు ఈ లోకములో ఉన్నటువంటి పాపములలో తగులుకొని మరి ఇంకా అపరిశుద్ధుడుగానే పాపిగానే జీవిస్తున్నావేమో, అయితే యేసుక్రీస్తు మానవాళి కొరకు ఆయన అన్నాడు, నేను పాపులను వెదకి రక్షించుటకు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాను అన్నాడు. నీతిమంతులతో నాకేం అక్కర్లేదని కూడా చెప్పాడు. కాబట్టి ఎవడైనను నేను పాపిని, నేను పరిశుద్ధునిగా మార్చబడాలి అని ఆశించినట్లయితే భూదిగంతములలో ఎవరైనా కావచ్చును, వారు పరిశుద్ధులుగా మార్చబడాలి అని అంటే ఏకైక మార్గం ఏంటి అని అంటే యేసు ప్రభు నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ఎంతమంది అయితే ఆయన నమ్ముతున్నారో వారందరినీ ఆయన పరిశుద్ధులుగానే తీర్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ పరిశుద్ధులు అనేటటువంటి వారు ఇక్కడ మనం చూసినప్పుడు ఎందరైతే క్రీస్తును నమ్మి బాప్తిసం పొందారో వారందరూ పరిశుద్ధులే. అయితే ఇక్కడ ఇప్పుడు మన కాలములో ముఖ్యంగా మనం చర్చించుకోబోయేటటువంటి విషయం ఏంటంటే ఈ పరిశుద్ధులలో కూడా, అనగా బాప్తిసం పొందిన వారు అందరూ పరిశుద్ధులే కాదు అని నేను మీతో చెప్పబోతున్నా. ఎందుకని అంటే విశ్వాసం ద్వారా క్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచాడు అని 100కి 100 పాళ్ళు నమ్మినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ పరిశుద్ధత అనేటటువంటిది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని దేవుని వాక్యం. కనుక ఈ విషయాన్ని నమ్మినటువంటి వారు మాత్రమే పరిశుద్ధులు. అయితే ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి ఈ కాలములో మనం చూసినప్పుడు బాప్తిసం అయితే పొందుతున్నారు, కానీ యేసు ప్రభుని రక్షకుడు అని నమ్మకుండానే ఇంక 2 తెగల వారు ఉన్నారు. వారికి యేసు ప్రభు పాపిని రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి అనే సంగతి పూర్తిగా తెలియదు. తెలిసి బాప్తిసం పొందినటువంటి వారు మొదటి రకమైతే, రెండవ రకం ఇంకొకరున్నారు. వారెవరు అనంటే క్రైస్తవ సంఘాలలో ఆయా సంఘాలకు చెందినటువంటి వారిచ్చేటటువంటి డబ్బు కొరకు, బహుమానాల కొరకు ఆశించి పరిశుద్ధత విషయము ఏమాత్రము ఆలోచించకయే
ఆయా సంఘాలు వారు ఇచ్చేటటువంటి డబ్బు కొరకైతేనేమి, లేక బట్టల కొరకైతేనేమి, లేక బైబిల్ కొరకైతేనేమి, మరి దేనికో ఆశించి కేవలము దాని మీదనే దృష్టి ఉంచి, దేని మీద? వారిచ్చేటటువంటి ధనం మీద, వారిచ్చేటటువంటి బట్టల మీద, వారిచ్చేటటువంటి బైబిల్స్ మీద దృష్టి ఉంచి బాప్తిసం పొందినటువంటి వారు పరిశుద్ధులు అని చెప్పడానికి లేదు. ఎందుకనంటే వారు స్వలాభం కొరకు, రక్షణ కొరకు కాదు. ఆ ఆలోచన వారికి తెలియదు. ఏదో నీళ్ళలో మునిగి లేస్తే మనకి ఏదో ఒక మరి ఈ లోక సంబంధమైనటువంటి ప్రయోజనం ఉంటుంది అని నమ్మి మాత్రమే బాప్తిసం పొందేవారు ఈ రెండవ కేటగిరీలో ఉన్నారు. ఇంకొకరున్నారు. వారెవరు అనంటే తమ యొక్క మిత్రులు, తమ సమీపస్తులు, తమ బంధువులు, స్నేహితులు బాప్తిసం పొందేటప్పుడు వారు బాప్తిసం పొంది, వారు నూతన ఆత్మను పొంది, వారు నీటిలో నుండి వెలుపలికి రావడం చూచి కొందరు భ్రమించి మేము కూడా బాప్తిసం పొందుతాం అని వచ్చి ఆ బాప్తిసం ఇచ్చేటటువంటి పాస్టర్ గారినో లేదా సంఘ పెద్దనో ఎవరినో ఒకరిని మరి నాకు కూడా బాప్తిసం ఇవ్వండి అని అడిగి బలవంతంగా బాప్తిసం తీసుకునేటటువంటి వారు వీరు మూడవ తెగ. వారికి మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, పరిశుద్ధత తెలియదు. కేవలము ఎవరో తీసుకుంటున్నారు, వీరంతా నాకు సంబంధికులే, ఇహలోకములో నాకు స్నేహితులే, బంధువులే, శ్రేయోభిలాషులే, వీరందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకుంటాను అని బాప్తిసం పొందేటటువంటి వారు మూడవ రకానికి చెందినటువంటి వారు. ఇది నేను ఒట్టి మాటలు చెప్పడం లేదండి. ముగ్గురు నా దగ్గర అలాగే బాప్తిసం పొందారు. మాకు కూడా బాప్తిసం ఇవ్వండి. ఒకతను భార్య విశ్వాసం ఉంచి బాప్టిజం తీసుకుంటుంటే భర్త కూడా మనకి ఏ విశ్వాసం లేనివాడై ఒక కట్ట బీడీలు తాగలిగినన్ని దాగి మిగిలినవన్నీ ముక్కలు ముక్కలు చేసి పడేసి వచ్చి నాకు బాప్తిసం ఇమ్మన్నాడు. ఆ సంగతి నేను చూడలేదు. అతను ఎక్కడో పరోక్షంలో ఆ కార్యం చేసి వచ్చి అతడు కూడా నదిలో నిలబడ్డాడు. అలాగే ఇంకొకతను అప్పుడప్పుడు ఒకే రోజు కాకుండా బాప్టిజం తీసుకున్నారు. ప్రియులారా, ఇలాంటి వారందరూ దేవునికి సమీపస్తులు అందామా? లేదు. వారు మరలా తిరిగి వెళ్ళారు, వారి పాత జీవితానికి వెళ్ళారు. త్రాగుడు, వ్యభిచారము, పరిశోచనీయాన్ని జరిగించడానికి ఇప్పుడు జరిగిస్తూనే ఉన్నారు. ఒకతను చచ్చిపోయాడట. ప్రియులారా, అందుకనే ఇక్కడ పరిశుద్ధులు ఎవరు అనంటే యేసు ప్రభు నా పాపముల కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను కనుక నేను కూడా మరణము జయించి తిరిగి లేస్తాను. కారణం ఆయన మరణము జయించి తిరిగి లేచినటువంటి వ్యక్తి కనుక, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నేను కూడా మరణమును జయించి తిరిగి లేస్తాను అనేటటువంటి పరిపూర్ణ విశ్వాసముతో ఎవరు బాప్తిసం తీసుకుంటారో వారందరూ పరిశుద్ధులే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, కనుక ఈ విషయంలో మనం చూసినప్పుడు ఈ పరిశుద్ధులలో కూడా మరలా మూడు భాగాలుగా మనం విభజించవచ్చు. ఏంటి అది అనంటే, ఒకటి ప్రారంభ దశలో ఉన్నటువంటి పరిశుద్ధులు, రెండవది అసంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను ఆశించినటువంటి వారు, మూడవది
పరిపూర్ణ పరిశుద్ధులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. నెలపొడుపు నాడు చంద్రుడు మన కంటికి కనపడతాడు. తరువాత 10-11 రోజులకి మళ్ళీ ఇంకొక చంద్రబింబం కనపడుతుంది. మరలా 15వ దినాన పరిపూర్ణ చంద్రబింబం కనపడుతుంది. ఈ ముగ్గురు చంద్రులే. మొదటి దినాన కనపడేటటువంటి ఆయన్ని మనం బాలచంద్రుడు అంటున్నాం, లేక నెలవంక అంటున్నాం. మధ్యలో 10 దినాలు అయిపోయిన తర్వాత కనపడేటటువంటి ఆయన్ని అసంపూర్ణమైనటువంటి చంద్రుడు. తరువాత 15వ దినాన కనపడేటటువంటి ఆయన పరిపూర్ణ చంద్రుడు, సంపూర్ణ చంద్రుడు. అలాగే విశ్వసించినటువంటి వారిలో కూడా, పరిశుద్ధులు అనబడేటటువంటి వారిలో కూడా ప్రారంభికులు కొందరున్నారు. తరువాత కొంతవరకు మాత్రమే దాన్ని అనుభవించే అనుభవం పొందినటువంటి వారు ఉన్నారు. అయితే ఈ 2 స్టేజెస్ దాటి 3వ స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తులు, వారిని దేవుని వాక్యమే ఏమని మాట్లాడుతుంది అనంటే సంపూర్ణ పరిశుద్ధులు. హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎఫ్సి పత్రిక ఒక మాట చెప్తుంది. ఏంటది? మనం ఇక మీదట పసిపిల్లల వలె గాలికి కొట్టుకొని పోవారము కాక, మనుష్యుల మాయోపాయముల చేత కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఆకర్షితులము కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఈ మాట ఇక్కడ ఏమని ఉన్నది? మనం ఇక మీదట పసిపిల్లల వలె గాలికి కొట్టుకొని పోవారము కాక, మనుష్యుల మాయోపాయముల చేత కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఆకర్షితులము కాకుండా ఉండాలి అనేటటువంటిది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అనగా నేను 1962లో నేను మారు మనసు పొందినప్పుడు మా పాస్టర్ గారు నేను మాత్రమే ఉన్నాం చిలకలేరు అనేటటువంటి ఒక ఏటిలో. మేమిద్దరమే ఉన్నాం. ఆయన నాకు బాప్టిజం ఇస్తూ అన్నాడు, ఈ నీటిలో మనం ఇద్దరమే ఉన్నాం, మన మధ్య సాక్షిగా ప్రభు ఉన్నాడు, కాబట్టి ప్రభు నామమున నేను నీకు బాప్తిసం ఇస్తున్నానని నాకు బాప్తిసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంతకుముందు నాలో ఉన్నటువంటి చెడుగును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాను. ఆ నీటిలోనే పోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఒక విషయం ఏంటి అంటే, అక్కడ మనకి నా జీవితంలో ప్రభు చేసినటువంటి ఆశ్చర్యకార్యం ఏంటి అని అంటే, నాకు 22 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎంత అందమైన చిన్న పసిబిడ్డ అయినా సరే నేను ఎత్తుకునేవాడిని కాదు. ఎందుకో తెలుసా? వీడిని నేను కనలేదు, వీడు నా కొడుకు కాదు, ఈ పిల్ల నా కూతురు కాదు, నా సొంత కూతుర్నే ఎత్తుకోవాలి కానీ ఎవడో కన్న కూతుర్ని నేను ఎత్తుకొని ముద్దడేదేంది అనేటటువంటి, అది ద్వేషం అందామా, గర్వం అందామా, ఏదో మీరే చెప్పండి కానీ, అయితే ఆ భావము నేను బాప్టిజం పొంది వెలుపలికి వచ్చిన తర్వాత అది మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఏ భేదము లేదు. నేను ఎవరినైనా దగ్గరికి తీసుకుంటాను. ఎందుకని? దేవుని ప్రేమ నా హృదయములో పోయబడింది. ప్రియులారా, అలాగే కొంతమంది, నేను ఇంకొక పొరపాటు కూడా చేశా దినాలలో.
ఏంటి అని అంటే, నేను మార్పు నొందిన తరువాత, అనగా బాప్తిసం పొందిన తరువాత ఏ సంఘం కనపడితే ఆ సంఘానికి నేను వెళ్ళి వాక్యం వింటూ ఉండేవాడిని. అందువలన ఏది సత్యమో ఏది సత్యం కాదు అనే విషయం నాకు అర్థం కాలేదు. ప్రియులారా, స్థిరమైనటువంటి విశ్వాసములో నేను ఎదగలేకపోయాను. అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, పసిపిల్లల వలె గాలికి కొట్టుకొని పోవారము కాక మనుషుల మాయోపాయముల చేత కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఆకర్షితులము కాకూడదు. చిన్నపిల్లలు ప్రతిదానికి ఆకర్షించబడతారు. అలాగే మనము కూడాను అప్పుడప్పుడు అనేకులు మనకి వారు భక్తుల్లాగా, ప్రార్థనాపరులాగా, దేవుని ప్రత్యక్షము కలిగినటువంటి వారిలాగా మనతో చెప్పి మనల్ని మోసం చేసి, మనకి ఏ సేవకుడు నీకు బాప్టిజం ఇచ్చాడో, ఏ సేవకుడు నీ పాపము నీకు తెలియజేసి నిన్ను నీ పాపమును ఒప్పించి దేవుని సన్నిధిలో రక్షణ పొందడానికి నీకు మార్గం చూపించాడో, ఆ దేవుని సేవకుని విడిచి నీవు అంధకారములో ఉండగా ఆ అంధకారమును బాపి నీ కొరకు ఎన్నో ప్రార్థనలు చేసి, ఎన్నో ఉపవాసాలుండి నీ రక్షణ కొరకు నిన్ను రక్షణలోనికి నడిపించినటువంటి ఆ దైవజనుని మార్గములో నీవు ఉండకుండా నిన్ను ఆకర్షించినటువంటి కళ్ళబొల్లి మాటలతో నిన్ను ఆకర్షించినటువంటి వారిని అందరినీ నీవు చిన్నపిల్లల్లాగా ఫాలో అయినట్టయితే నీవు ఫలించలేవు. ప్రియులారా, ఇక్కడ సింగరాయకొండ గ్రామంలోనే ఒక సహోదరి ప్రెసిడెంట్ అవార్డు పొందినటువంటి ఆమె క్రైస్తవురాలు, పుట్టుకతోనే క్రైస్తవురాలు. అయితే 2 వారాలకు ఒక చర్చి మారేది, 2 వారాలకు ఒక చర్చి మారేది. అయితే ఏమైంది, ఆమె తండ్రి మరణించాడు. ఆయన తండ్రి మరణిస్తే ఈమె ఎన్ని చర్చీలకు పోయిందో ఆ చర్చీల్లో ఒక సేవకుడన్నా ఆమె వచ్చి పలకరించకుండా, వాళ్ళ నాయన యొక్క సమాధి కార్యక్రమానికి అటెండ్ కాకుండా ఎవరు దగ్గరికి రాల. చివరకు నేను కందుకూరు వెళ్ళి బస్సులో వచ్చి దిగేటప్పుడు అక్కడ కనిపెట్టుకొని ఉంది ఆమె. ఏంటి అని అంటే, మా నాన్నగారు చనిపోయినారండి. ప్రియులారా, ఆమె నా చర్చికి వచ్చింది కాదు. అయినా కూడా ఆమెకున్నటువంటి దీనస్థితిని చూసి జాలిపడి నేను వెళ్ళి ఆ ఇంటిలో ఆ శవం దగ్గర తెల్లవారు నేను ఒక్కడే కూర్చున్నా. తెల్లవారి ఆ సమాధి పెట్టి సిద్ధం చేస్తూ ఉంటే అప్పుడు మరి ఆయన సహోదరుడు అనాలనో ఏమనాలో నాకు తెలియదు, కానీ ఆయన వెళ్ళి ఇంకొక పాస్టర్ గారిని తీసుకొచ్చి ఆయన ద్వారా సమాధి కార్యక్రమం జరిపించాడు. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందుకనే నీ ఆత్మ కాపడి ఎవరో, నిన్ను వెలుగులోనికి నడిపించినటువంటి వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తిని వదలి నువ్వు అక్కడ వారం 10 రోజులు, ఇక్కడ ఒక వారం 10 రోజులు నీ జీవితం అంతా చూస్తూ ఉంటే నీ ఆపత్కాలంలో నీ దగ్గరకు వచ్చేవాడు ఎవడు ఉండడు. నీకు ఏ సత్యమో అర్థం కాదు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం తేటగా మాట్లాడుతుంది. మనమిక మీదట పసిపిల్లల వలె గాలికి కొట్టుకొని పోవారము కాక మనుష్యుల మాయోపాయముల చేత
కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఆకర్షితులము కాకూడదు. కాబట్టి ప్రియులారా, నీవు బాప్తిసం పొందిన తరువాత, నీవు క్రీస్తుని విశ్వసించిన తరువాత, నీ పాపములు క్షమించబడాలని ఆశించి నీవు బాప్తిసం పొందిన తరువాత నీవు జ్ఞాపకం ఉంచుకోవలసింది ఏంటి అని అంటే, నీ కొరకు ఆత్మల భారము కలిగి నీ కొరకు అవసరమైన ప్రతి కార్యాన్ని చేయడానికి యుద్ధ వీరుని వలె సిద్ధపడినటువంటి ఆ దైవజనుని యొక్క ఆ మార్గదర్శకత్వాన్ని విడిచిపెట్టి నీవు కనబడిన ప్రతి స్థలములు తిరిగేటటువంటి సహోదరుడా, సహోదరి, నీకు అవతల పెద్ద ఆకర్షణలు కనపడవచ్చును. నిన్ను నీ ఆత్మను కొరకు విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో నిన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా ఉండడానికి ఎవరైతే నడిపించారో అతడు భేదవాడైతే కావచ్చును, సూటుబూటు అతనికి లేకపోవచ్చును, వీడా అతని సంఘములు 10 మందే ఉండవచ్చును. కానీ నీ ఆత్మల మేలుకొలుపు ఎక్కడ జరిగిందో దానిని విడిచిపెట్టి బాహ్యమైనటువంటి ఆకర్షణలకు ఆకర్షితుడవై ఆకర్షితురాలవై నీవు ఆ స్థలాన్ని ఆ సంఘాన్ని విడిచి వెలుపలికి వెళ్ళినట్లయితే గమ్యము లేనటువంటి స్థితిలో ఉంటావు. ప్రార్థన సరిగా చేయలేవు. నీ ప్రార్థన ఫలించిందని నమ్మడమే బహు కష్టంగా ఉంటుంది. దిస్ ఈజ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. తర్వాత ప్రియులారా, నేను ఇది తప్పు అని తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి దైవజనుడైనటువంటి జాషువా డానియల్ గారు ఆయన స్టూర్ట్బర్గ్ కన్వెన్షన్లో మాట్లాడుతూ ఉండగా నా జీవితంలో మొదటిసారిగా ఆయన చూచాను. ఆయన యొక్క బోధనా విధానము, ఆయన ప్రవర్తన నియమావళి ఇదంతా చూచిన తర్వాత నేను దానికి ఆకర్షితుడినై నాటి నుండి నేటి వరకు అదే మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, రక్షణ ఇచ్చేది జోగారు కాదు, ఇంకొకరు కాదు. కానీ నిన్ను డైరెక్ట్ చేసేటటువంటి వ్యక్తి ఆత్మల పరిశోధకుడు. ఆయన నీ కొరకు కన్నీరు విడిచి ప్రార్థించేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అలాంటి వ్యక్తిని నీవు పోగొట్టుకున్నట్టయితే నీకు మార్గనిర్దేశం దొరకదు. కనుక ప్రియుడా, ఈ వర్తమానం వినుచున్న సహోదరుడా, సహోదరి, నీవెవరైనా నువ్వు కావచ్చును. నీ జీవితము పరిపూర్ణతలోనికి నడిపించబడాలి అని అంటే, మరలా ఒకసారి చెప్తున్నాను, పరిశుద్ధులు సంపూర్ణులగుట ఎట్లు అని అంటే, మొట్టమొదటిగా మనకు దేవుని వాక్యం సెలవిచ్చేటటువంటిది ఏంటంటే, ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరలా మీకు సరైనటువంటి అవగాహన రావడానికి మరలా నేను చదువుతున్నాను. మనము ఇక మీదట పసిపిల్లల వలె గాలికి కొట్టుకొని పోవువారము కాక, మనుష్యుల మాయోపాయముల చేత కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఆకర్షణము కాకూడదు. ప్రియులారా, అనగా ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రారంభ దినాలలో నేను దీన్ని అనుభవించాను. అయితే దేవునికి స్తోత్రం, 1965 నుండి ఈ క్షణం వరకు నేను జోగారి యొక్క మార్గములో నడుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయనతే పరలోకం చేరాడు. ప్రియులారా, నేను ఇంకా భూలోకంలో ఉన్నాను. మిమ్మల్ని ఏదో సంస్థ మారమని చెప్పటం లేదు. కానీ నీవు నీ ఆత్మల రక్షణ కొరకు ఈ సత్యాన్ని నీవు గ్రహించి, నీ ఆత్మల మేల్కొల్పు ఎక్కడ జరిగిందో అక్కడే నీవు దేవుని వాక్యమును పరిశీలించి జాగ్రత్తగా దాన్ని అనుసరించి భూలోకము నుండి పరలోకానికి పరిశుద్ధునిగా, పరిశుద్ధులలో ఒకనిగా
యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేసేటటువంటి ఆ మహాపరిశుద్ధుల యొక్క గానముల బృందగానముతో నీవు కూడా అక్కడుండి ప్రభువుని స్తుతించవలసిందిగా దేవుని సేవకునిగా నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఇలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవును మహోన్నతుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మా దేవా, మా ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంచండి, కృప చూపి సహాయం చేయండి. పరిశుద్ధులు పరిపూర్ణులొకటి ఎట్లు అనేటటువంటి అంశాల్లో అనేక అంశాలు నీ వాక్యం మాకు సెలవిస్తుంది. అందులో నంబర్ 1 పాయింట్ ఇప్పుడు మేము ధ్యానించాం. ప్రభువా, ఒకప్పుడు నాలాంటి వారు ఇప్పుడు ఎవరైనా ఈ వాక్యమును వింటే వారి జీవితంలో మార్చుకోవటానికి సహాయం చేయండి. పరిపూర్ణ పరిశుద్ధతలోనికి మార్చబడినట్లు కృప అనుగ్రహించి మహిమ పొందమని ఈ మనవులు మీ ప్రియకుమారుడు మరక్షకుడైన క్రీస్తు యేసు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సందేశం ఇంకా ఉన్నది. దేవుని చిత్తమైతే మరలా దీని సెకండ్, అవసరమైతే థర్డ్ మెసేజ్ కూడా 3 times మనం విందాం. వచ్చే వారం మరలా ఇలాంటి సందేశాన్ని ఈ అంశం మీద నేను మాట్లాడుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. సశేషం.